హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏఎస్పీ పిఎస్సీ టీఎస్పీసీ లెక్చర్స్. ఈరోజు అదర్ స్టేట్ పిఎస్సీ ప్రీవియస్ క్వశ్చన్స్లో సెకండ్ వీడియో చూస్తున్నాం. ఇది తెలుగు మీడియం వాళ్ళకి మెయిన్గా టార్గెట్ చేస్తుంది, ఎందుకంటే అదర్ స్టేట్ పిఎస్సీస్ అన్ని కూడా మనకి ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. సో దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుంటూ తెలుగు మీడియంకి ఫిట్ అయ్యేలాగా మీకు అన్ని కూడా క్వశ్చన్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. అండ్ ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో లైక్ ఏపీపీఎస్సీ జరిగిన ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్లో మెయిన్గా ఒక 50% క్వశ్చన్స్, 50 to 60% క్వశ్చన్స్ యాక్చువల్లీ మనకి అదర్ స్టేట్ పిఎస్సీ పేపర్స్ నుంచే రావడం జరిగింది. సో అందుకు మీకు ప్రతిదీ కూడా మీకు డీటెయిల్గా చెప్దామని ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. ఈవెన్ మొన్న జరిగిన జేఎల్ ఎగ్జామ్, పిఎల్ ఎగ్జామ్లో కూడా, అంటే పాలిటెక్నిక్ లెక్చర్ ఎగ్జామ్లో కూడా మనకి మోర్ దెన్ 50% క్వశ్చన్స్ అయితే మనకి ఈ వేరే స్టేట్ పిఎస్సీ పేపర్స్ నుంచే రావడం జరిగింది. అందుకు ఈ సిరీస్ అనేది మీకు చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ జనరల్ స్టడీస్ ఎవరికైతే డౌట్ ఉందో ఒకసారి మీరు ఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గైడెన్స్ బ్యాచ్ సర్కిల్ రిజల్ట్స్ అనేవి మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక జీరో నాలెడ్జ్తో వచ్చిన వాళ్ళు జనరల్ స్టడీస్ పార్ట్లో. సో మెయిన్గా నేను షేర్ చేసిన టెక్నిక్స్ కానీ, స్ట్రాటజీస్ కానీ, స్టడీ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా చదవడం వల్ల వీళ్ళకి మంచి మార్క్స్ అయితే వచ్చాయి. అండ్ ఫైనలీ సర్వీస్లో ఇప్పుడు ఉన్నారు. ఓకే, సో డెఫినెట్గా మీకు కూడా ఈ స్ట్రాటజీస్ కానీ, టెక్నిక్స్ అన్ని కూడా చాలా చాలా హెల్ప్ అవుతాయి మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఈ టెస్ట్ మోడల్స్ అన్ని కూడా మీకు చూస్తే అర్థమవుతుంది ఏ విధంగా మన గైడెన్స్ అనేది చాలా మందికి హెల్ప్ అయింది అనేది కూడా మీరు చూడొచ్చు. సో ఇతను గౌతమ్ 2016లో కూడా తిని జనరల్ స్టడీస్ వల్లే తనకి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆ జాబ్ అయితే రాలేదు. సో ఇప్పుడు జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ రావడం వల్ల ఫైనల్గా తన టార్గెట్ని రీచ్ అవ్వడం జరిగింది. ఓకే, ఇలాగ చాలా మంది మనకి స్టేట్ ర్యాంక్స్ కూడా వచ్చినాయి. స్టేట్ ర్యాంక్ 30 వచ్చింది, 82 వచ్చింది, 57 ఒకరికి వచ్చింది. ఇలాగా మనకి చాలా వరకు అంటే 100 ర్యాంక్స్ ఒక 5 అయితే రావడం జరిగింది. ఓకే, అండ్ హేమంత్ జస్ట్ టెక్నికల్ పేపర్స్ మోర్ దెన్ యావరేజ్ అయితే వచ్చినాయి, కానీ జనరల్ స్టడీస్లో 150కి 90 మార్క్స్ అయితే వచ్చినాయి. అది చాలా మంచి స్కోర్ యాక్చువల్గా నెగిటివ్ మార్కింగ్తో. సో ఇలాగా జనరల్ స్టడీస్లో మంచి మార్క్స్ తెచ్చుకోవడం వల్ల దీనికి బాగా హెల్ప్ అయింది అండ్ అది ప్లస్ అయింది కూడా. ఓకే, సో డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది అప్కమింగ్ ఎగ్జామ్స్లో. అండ్ ఈ స్ట్రాటజీస్ అన్ని కూడా ఆల్రెడీ ప్రూవ్ అయిన స్ట్రాటజీసే కాబట్టి డెఫినెట్గా మీకు కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఈ సిరీస్ అంతా కూడా రైట్ వేలో యూటిలైజ్ చేసుకోండి. సో క్వశ్చన్ చూసుకుంటే మనకి ఈ బక్సర్ యుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరిగిందంటే మీర్ కాసిం మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఓకే, సో దీని గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంతకుముందు చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈ క్వశ్చన్ అయితే రావడం జరిగింది. అండ్ వేరే స్టేట్ పిఎస్సీస్లో కూడా చాలా రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అయితే వస్తుంది. ఓకే, సో మనకి ఏంటో ఆప్షన్స్లో అక్కడ మీర్ కాసిం ఉంది, అందుకు మీర్ కాసిం అనేది ఇక్కడ మీకు ఇచ్చాను అనమాట. సో ఏబిసిడి ఆప్షన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో ఆన్సర్ మాత్రమే మీకు ఇక్కడ షేర్ చేశాను. ఓకే, సో దాంట్లో ఆప్షన్లో ఏం ఇచ్చారంటే మీర్ కాసిం అని ఇచ్చారు, కాబట్టి దాన్ని బేస్ చేసుకునే ఈ లైన్ అనేది ఫ్రేమ్ చేయడం జరిగింది. ఓకే, మీర్ కాసిం మరియు బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మధ్య బక్సర్ యుద్ధం అనేది జరిగింది. సో ఇక్కడ కొంచెం డీటెయిల్గా తెలుసుకుంటే, సో ఎప్పుడు మనకి బ్యాటిల్ ఆఫ్ బక్సర్ అనేది జరిగిందంటే October 22, 1764. సో ఎవరు రీచ్ చేశారంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీని హెక్టర్ మున్రో. ఓకే, సో ఫైనల్గా విక్టరీ ఎవరికి వచ్చిందంటే బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ. అండ్ ఫైనల్గా మనకి ట్రీటీ ఆఫ్ అలహాబాద్తో ఈ టోటల్ కథకి ఎండ్ అనేది పడింది. సో ఈ ట్రీటీ ఆఫ్ అలహాబాద్ ఎప్పుడు జరిగిందంటే 1765. ఓకే, ఇది ఒకటి ఇంపార్టెంట్. అలాగే ఎప్పుడు జరిగింది అనేది కూడా అడగొచ్చు, కాబట్టి ఈ డేట్ ఇయర్ కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే వుడ్ తాకీదు అంటే మనం వుడ్స్ డిస్పాచ్ అంటాం ఇంగ్లీష్లో. వుడ్ తాకీదుని భారతీయ విద్య యొక్క మాగ్నా కార్టా అని పిలుస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో దేన్ని భారతీయ విద్య యొక్క మాగ్నా కార్టా అని పిలుస్తారంటే మనకి అది వుడ్ తాకీదు. సో వుడ్స్ డిస్పాచ్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో వుడ్స్ డిస్పాచ్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే 1854. సో చార్ల్స్ వుడ్ ఏం చెప్పారంటే ప్రైమరీ స్కూల్స్ అన్ని కూడా ఈ వర్నాక్యులర్ లాంగ్వేజ్ ఏవైతే ఉన్నాయో మనం మాట్లాడే భాష, తెలుగు కానీ తమిళ్ కానీ ఇలాంటివన్నీ వర్నాక్యులర్ లాంగ్వేజ్ అంటాం. సో వీటిని ప్రైమరీ స్కూల్స్ అడాప్ట్ చేయాలి. అలాగే హై స్కూల్స్లో ఆంగ్లో వర్నాక్యులర్ మీడియం అంటే మనకి బోత్ కాంబినేషన్స్ అనమాట, ఇంగ్లీష్ అండ్ వెర్నాక్యులర్ లాంగ్వేజ్. అలాగే ఇంగ్లీష్ అనేది కాలేజ్ ఎడ్యుకేషన్లో మనకి మెయిన్ మీడియం అవ్వాలని చెప్పారనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి వుడ్స్ డిస్పాచ్ అనేది మనకి మ్యాగ్నా కార్టా అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఏ వైస్రాయ్ వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ మరియు 1878 యొక్క ఆర్మ్స్ యాక్ట్ని ఆమోదించారు? సో ఎవరంటే లార్డ్ రిటన్. ఓకే, సో అలీగర్ కాలేజ్ అనేది 1877లో ఫౌండేషన్ అనేది పడింది. ఆ తర్వాత మనకి ఈ వర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్, ఆర్మ్స్ యాక్ట్ అనేది 1870లో పాస్ అయింది లార్డ్ రిటన్ టైంలో. ఓకే, ఇది కూడా చాలాసార్లు మనకి ఏంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చింది. అలీగర్ కాలేజ్ అనేది ఎప్పుడు ఫౌండేషన్ అనేది పడిందంటే మనకి 1877. అలాగే లార్డ్ రిటన్ టెన్యూర్లో ఈ సెకండ్ ఆంగ్లో ఆఫ్ఘన్ వార్ అనేది జరిగింది. ఓకే, ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇదేంటో మంచి పోయిట్. అండ్ లార్డ్ రిటన్ తరగ పెన్ నేమ్ అంటే ఓవెన్ మెరిడిత్. ఓకే, ఇది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, తన కార్యాలయంలో హత్య చేయబడిన తొలి భారత వైస్రాయ్ ఎవరు? సో ఆయన ఎవరంటే
లార్డ్ మాయో. ఓకే, లార్డ్ మాయో. సో లార్డ్ మాయో సంబంధించిన చెప్పాలంటే మాయో కాలేజ్ అనేది అజ్మీర్లో ఓపెన్ చేశారు తన టెన్యూర్లో. అలాగే ఇండియా తాలూకా సెన్సెస్ అనేది కూడా ఇక్కడ ఈయన టెన్యూర్లోనే స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూస్తే మనకి క్వశ్చన్ చూసుకుంటే తన కార్యాలయంలో హత్య చేయబడిన తొలి భారత వైస్రాయ్ ఎవరంటే మనకి లార్డ్ మాయో. సో ఎవరు హత్య చేశారంటే మనకి పఠాన్ షేర్ అలీ. ఎక్కడ అంటే పోర్ట్ బ్లేర్లో. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్, లార్డ్ రిప్పన్ హంటర్ కమిషన్ ను ఎందుకు నియమించారు? ఓకే, దేనికోసం అంటే భారతదేశంలో విద్యా సంస్కరణ కోసం. ఓకే, సో లార్డ్ రిప్పన్ టైంలో మనకి హంటర్ కమిషన్ అనేది 1882 వచ్చింది. మెయిన్ గా వీటి యొక్క పర్పస్ ఏంటంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్స్. సో వర్నాకులర్ ప్రెస్ యాక్ట్ అవుతుందో అది 1882లో రిపీల్ చేశారు. అలాగే ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది మనకి 1881లో ఎనాక్ట్ చేశారు. ఇది లార్డ్ రిప్పన్ టైంలో మెయిన్ కీ ఈవెంట్స్. ఓకే, ఈ మూడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, చాలాసార్లు మనకి ఏంటి ఈ ఫస్ట్ ఫ్యాక్టరీ యాక్ట్ అనేది కూడా మనకి ఏబిపిఎస్ ఎగ్జామ్స్ లో కూడా ఈ క్వశ్చన్ అనేది రావడం జరిగింది. ఎప్పుడు ఎనాక్ట్ చేశారంటే 1881. నెక్స్ట్ క్వశ్చన్, ఏ వైస్రాయ్ ఇండియన్ కాయినేజ్ పేపర్ కరెన్సీ యాక్ట్ 1899లో ఆమోదించారు? సో ఎవరంటే లార్డ్ కర్జన్. సో లార్డ్ కర్జన్ కి ఇంకో పేరు ఏంటంటే మోస్ట్ అన్పాపులర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అండ్ ఈయన టెన్యూర్ ఏమంటారంటే కర్జన్ షాహీ అని అంటారు. ఈ రెండు కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈయన ఏమంటారు మోస్ట్ అన్పాపులర్ వైస్రాయ్ ఆఫ్ ఇండియా. అండ్ ఈయన టెన్యూర్ ఏమంటారు కర్జన్ షాహీ అంటారు. నెక్స్ట్ క్వశ్చన్, ఎవరిని మరాఠా మ్యాక్వెల్లీ అని పిలుస్తారు? ఓకే, ఎవరంటే నానా ఫడ్నవీస్. ఓకే, నెక్స్ట్, సెరింగపట్నం ఒప్పందం దేంతో సంబంధం కలిగి ఉంది? సెరింగపట్నం ఒప్పందం అంటే మన దేంతో లింక్ అవుతుందంటే 3వ ఆంగ్లో మైసూర్ యుద్ధం. ఓకే, సో దీని నుంచి మనం డీటెయిల్గా తెలుసుకోవాలంటే ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం 3rd ఆంగ్లో మైసూర్ వార్ అనేది మనకి 1790 నుంచి 1792 మధ్య జరిగింది. ఓకే, అయితే ఈ వార్ ఏదైతుందో 3rd ఆంగ్లో మైసూర్ వార్ ఈ ట్రీటీతోనే ఎండ్ అయింది. సో ఈ ట్రీటీ ఆఫ్ సెరింగపట్నం అనేది ఎప్పుడు జరిగిందంటే 1792. ఓకే, ఇది కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్, మహత్ సత్యాగ్రహకు నాయకత్వం ఎవరు వహించారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో మహత్ సత్యాగ్రహ అనేది ఇంకో పేరు ఏమంటారంటే చౌడర్ తాలే సత్యాగ్రహ. ఓకే, చౌడర్ తాలే సత్యాగ్రహ ఇది ఎవరు లీడ్ చేశారంటే అంబేద్కర్ గారు 20th March 1927 టు అలో అన్టచబుల్స్ టు యూజ్ వాటర్ ఇన్ ఏ పబ్లిక్ ట్యాంక్ ఇన్ మహత్. ఓకే, సో ఎవరైతే అన్టచబుల్స్ గా ట్రీట్ చేశారో వాళ్ళని అలౌ చేయాలి ఈ వాటర్ ని యూజ్ చేసుకోవడానికి అని చెప్పి మహత్లో ఈయన ఈ సత్యాగ్రహం అనేది లీడ్ చేయడం జరిగింది. ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ నుండి బొంబాయిని సొంతం చేసుకుంది? ఓకే, ఇప్పుడంటే 1668. ఇది చాలాసార్లు అడిగారు. అంటే డైరెక్ట్లీ ఇంకో పాయింట్ లో ఒక పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ అయితే అడిగారు. అండ్ ఇదే ఫార్మాట్ లో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయితే క్వశ్చన్ అయితే వచ్చింది. ఓకే, ఏ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ పోర్చుగీస్ నుండి బొంబాయిని సొంతం చేసుకుందంటే 1668. సో యాక్చువల్ చెప్పాలంటే ఈ బొంబాయి అనేది పోర్చుగీస్ వారు ఎక్కడి నుంచి ఎక్వైర్ చేసుకున్నారంటే మనకి సుల్తాన్ ఆఫ్ గుజరాత్ బహదూర్ షా నుంచి. ఓకే, సో అది ఏ ట్రీటీ నుంచి అంటే ట్రీటీ ఆఫ్ బెసైన్ ఎప్పుడు జరిగిందంటే మనకి 1534లో. ఆ తర్వాత May 1661 ఒక మ్యారేజ్ ఎలియన్స్ అయితే జరిగింది ఇంగ్లాండ్ చార్ల్స్ మధ్య అలాగే బ్రగాన్సా క్యాథరిన్ కి మధ్య ఈ మ్యారేజ్ ఎలియన్స్ అని జరిగింది. ఓకే, సో ఎవరు ఈ క్యాథరిన్ అంటే ఈ పోర్చుగీస్ కింగ్ తాలూకా డాటర్ కూతురు అనమాట. ఓకే, సో దీనికి ఏంటంటే ఒక డౌరీ ఫామ్ లో ఒక కట్నం ఫామ్ లో బాంబే అనేది ఇంగ్లీష్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా ఒక కట్నం రూపంలో బాంబే అనేది ఇంగ్లీష్ వాళ్ళ చేతిలోకి వెళ్ళింది. ఓకే, సో ఇది కూడా ఇంపార్టెంట్ ఎందుకంటే ఈ పర్టికులర్ బిట్ అయితే చాలాసార్లు వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రావడం జరిగింది. ఓకే, కాబట్టి ఇది కూడా మీకు ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. సో ఇవి టోటల్ 10 క్వశ్చన్స్ ఈ రోజుకి. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. డిఫరెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా రెగ్యులర్ గా ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి. అందుకే రిపీట్ క్వశ్చన్స్ ఫస్ట్ మీకు తీసుకుంటున్నాను. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా మీరు రైట్ వేలో చదువుకోండి అండ్ మీకు చాలా హెల్ప్ అవుతాయి అప్కమింగ్ ఎగ్జామ్స్ కి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.